ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లుంటే రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లు గెలిచేవాళ్లమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. మరోవైపు పార్టీ అంతర్గత సమస్యలపై వినూత్న నిరసన చేపట్టారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఓట్ చోరీ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దొంగ ఓట్లు ఉంటే రాష్ట్రంలో మొత్తం ఎంపీ సీట్లు గెలిచేవాళ్లమన్నారు. ఓట్ చోరీ జరిగితే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ బీసీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఓడించేందుకు యత్నిస్తుందన్నారు బండి. ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు ఎంపీ రఘునందన్. బీజేపీ ఓట్ చోరీ చేసి ఉంటే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ గెలిచేవారు కాదన్నారు. దమ్ముంటే 8 మంది ఎంపీలతో రాజీనామా చేయించాలని, కొత్త ఓటర్ లిస్టుతో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు రఘునందన్. నిజంగా మీకు ఓటు చోరీ జరిగింది లేదా ఓట్లలో తప్పు జరిగింది అనేటువంటి భావన మీ లోపల ఇంకా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు సగం మంది ఎంపీలు ఎందుకు ఇచ్చేస్తాం? మేము మూడోసారి అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు గెలవనిస్తాం? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము రెడీగా ఉన్నాం. మీరు మీ 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని ముందు రాజీనామా చేయించుండ్రి. వారితో పాటు లైన్లో మేము కూడా నిల్చుంటాం. మొత్తం ఈ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకి కొత్త ఫ్రెష్ ఓటర్ లిస్ట్ తోటి ఎన్నికలకు పోదాం. నా సవాల్ను స్వీకరించమని చెప్పి ఈ సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. బీజేపీలో సంస్థాగత సమస్యలపై వినూత్న నిరసన చేపట్టారు ఆ పార్టీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి నిరసన తెలిపారు. తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని కొండ అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ లో పార్టీ నేతల తీరుపై తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెప్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇచ్చి నిరసన తెలిపారు కొండ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. రేవంత్ ను నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో ఉండకుండా ఢిల్లీ వెళ్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. కేంద్రం నిధులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ చిత్తశుద్ధి ఉందన్నారు ఎన్వి సుభాష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అనేకమైన హామీలు ఇచ్చిన సందర్భంలో ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ప్రజలు విశ్వసించి మరి వారికి ఓటేస్తే కనీసం రాష్ట్రంలో ఉండడం లేదని చెప్పి కూడా చాలా మంది నిజంగా ఏంటంటే వాపోతున్నారు. కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్నారు బీజేపీ నేతలు. ఓట్ చోరీ అనేది అవాస్తవమని, బీసీ రిజర్వేషన్లు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఓట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు.